ఆ ప్రియ ప్రభువు మనల్ని ఎలాగా ఆదరిస్తాడో, ఎలాగా బలపరుస్తాడో, ఎలాంటి తోడుగా ఉంటాడో తన వాక్యంలో చెప్పిన మాటలను ఒక భక్తుడు పాటగా రాశాడు. ఈ యొక్క పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. మీకు రాకపోతే నేను రెండోసారి పాడినప్పుడైనా మీరు పాటలో గొంతు కలిపి దేవుని నామాన్ని స్తుతించండి. ఈ పాటలో ఉన్న అర్థాన్ని మీరు గ్రహించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రైస్ ప్రైజ్ నేస్తమా నా నేస్తమా నా ప్రాణ ప్రాణమా నా ప్రియ నేస్తమా నా ప్రాణ ప్రాణమా నా ప్రియ నేస్తమా ఒంటరివి కావు, కంటతడి పెట్టకు, జంటగా నీ తోడే నేను నన్ను నీ ఒంటరి బ్రతుకులో నీ కంటి పాపగా నిలిచి ఉన్నాను. నేస్తమా నా నేస్తమా, నేస్తమా నా నేస్తమా, నా ప్రాణ ప్రాణమా నా ప్రియ నేస్తమా, నా ప్రాణ ప్రాణమా నా ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా. నీ శత్రువులు నిన్ను వెన్నంటి నిన్ను చేర్చివేయటకు పొంచి ఉండగా, నిన్ను విరవక ఎరబాయక నీ తోడై నేను ఉంటానని చెప్పినాను. యేసుని ఆరాధిస్తూ పాట పాడాలి. నీ శత్రువులే నిన్ను వెన్నంటి నిన్ను చీల్చివేయుటకు పొంచి ఉండగా, నిన్ను వీడక ఎడబాయక నీ నీడై నేను నిలిచి ఉంటిని. నీ శత్రువులే నిన్ను వెన్నంటి నిన్ను చీల్చివేయుటకు పొంచి ఉండగా, నిన్ను వీడక ఎడబాయక నీ నీడై నేను నిలిచి ఉంటిని. నేస్తమా నేస్తమా, నేస్తమా నేస్తమా, నా ప్రాణ ప్రాణమా నా ప్రియ నేస్తమా, నా
ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా. నీ వ్యాధులే, నీ బాధలే నిన్ను కూల్చివేయటకు పొంచి ఉండగా నా అరచేతిలో నీ రూపును చెక్కుకొని నీ స్నేహాన్ని, నీ చిలుముని కోరి నేను ఉంటాను. నీ వ్యాధులే, నీ బాధలే నిన్ను కూల్చివేయుటకు పొంచి ఉండగా నా అరచేతులలో నీ రూపును చెక్కుకొని నీ చిలిమిని కోరిని వేచియుంటిని. నీ వ్యాధులే, నీ బాధలే నిన్ను కూల్చివేయుటకు పొంచి ఉండగా నా అరచేతులలో నీ రూపును చెక్కుకొని ఈ చిలిమిని కోరిని వేచియుంటిని. నేస్తమా, 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 నా ప్రాణ ప్రాణమా, నా ప్రియ నేస్తమా, నా ప్రాణ ప్రాణమా, నా ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా, నా ప్రియ నేస్తమా. ఒంటరివి కావు, జంటగా నీ తోడై నేను నీ ఒంటరి బ్రతుకులో నీ కంటి పాపగా నిలిచిన్నాను. నేస్తమా, నా నేస్తమా, నేస్తమా, నా నేస్తమా, నా ప్రాణ ప్రాణమా, నా ప్రియ నేస్తమా, నా ప్రాణ ప్రాణమా, నా ప్రియ నేస్తమా. ఒకసారి గట్టి కామెంట్ చేద్దాం. ఆమేన్. మన దేవుడు మన వెన్నంటి ఉండి తన కంటి పాపలా కాచేటువంటి గొప్ప దేవుడు. ఆ ప్రియ ప్రభు మనకు స్నేహితుడిగా ఉంటానని చెప్పినటువంటి ఆ దేవుడు మన స్తుతికి కారణభూతుడు, మన స్తోత్రానికి అర్హుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో సోదరి కల్పన మరొక పాట పాడిన తర్వాత మన వాక్పరిచర్యకు వెళ్దాం. తమ్ముడు జాన్ 10 నిమిషాల సేపు వాక్పరిచర్య చేస్తారు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము.
అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. సంఘ పెద్ద లాజరనే గారు ఒక పద్యం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత తమ్ముడు జాన్ కొద్ది నిమిషాల సేపు వాక్పత్యం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ శ్రేష్టమైన నామానికి వెళ్ళిన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు నా తండ్రి, నా ప్రభా, పాటల ద్వారా నేను మహిపరిచారు ప్రభా. నీకు అందరు బట్టి నీ స్తోత్రాలు. పాడిన వారిని దీవించండి. ఇంకా చక్కగా పాడి నా ప్రభా, నీకు మంది నా ప్రభా, నేను మహిపరిచే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు అందరు బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా, మరి ముఖ్యాంశంలోకి వెళుతుండగా నా ప్రభా, అయ్యా నీ యొక్క వాక్యాన్ని నా ప్రభా, నీ యొక్క దాసుడు నాయన ఎత్తబోతుండగా నా తండ్రి, అట్టి వాక్యం మన ప్రభా ప్రతి హృదయంలో నా తండ్రి ఫలించి నా ప్రభా 30 60 100 ఫలించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలు. ఏ హృదయానికి ఏ యొక్క వాక్యం అవసరం అట్టి వాక్యాన్ని నా ప్రభా నీ దాసుడు ద్వారా వినిపించి అనేక ఆశీర్వాదాలు మేమందరం పొందుకొనుటకు వెనకలిగిన చెవి గ్రహించే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా ప్రభా, నా తండ్రి, దారి పక్కపడ్డ ఇత్తనంలాగా కాకుండా నా ప్రభా మంచి మన్ను నేలపడిన ఇత్తనంలాగా ఫలించినట్లుగా నా ప్రభా నాయన ఇన్నవారందరూ కూడా నా ప్రభా హృదయములో తలపోసుకుంటూ మరి అమ్మ ఏ విధంగా అయితే నా ప్రభా నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క మాటలు నా ప్రభా చెబుతూ ఉంటే హృదయంలో తలపోసుకుంటున్నదో పాదశంత చేరి అలాగూ నా తండ్రి మేమందరం కూడా నా ప్రభా ఆ యొక్క మాటలు మా హృదయంలో భద్రపరుచుకున్నటకు అట్టి వాక్యానుసారంగా మేము నడుచుకున్నటకు సహాయం దయచేయమని నీ దాసుని సిలుసాటును మరుగుపరుచుకొని నా ప్రభా ఏ వర్తమానం నా ప్రభు నీ బిడ్డలకు అవసరం అట్టి వర్తమానాన్ని నీ బిడ్డ ద్వారా మాట్లాడతావని నీవే మహిమ తెచ్చుకుంటావని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏంటంటే ఆ సామెత, టెల్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ వాట్ యు ఆర్ అని. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్పేస్తాను అని ఒక సామెత ఉంటుంది. సో కాబట్టి మన స్నేహితుల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు స్లో పాయిజన్ లాంటి వాళ్ళు అన్నమాట. స్లో పాయిజన్ అంటే విషం ఎక్కుతుందని కూడా మనకు తెలియదు, అలా ఎక్కించి పాడు చేసేస్తారు. చదువుకునే చోట్ల కానీ, తర్వాత మీ పనుల దగ్గర కానీ, ఏ విషయాల్లో అయినా మంచి స్నేహితులు, మంచి ప్రవర్తన కలిగినటువంటి స్నేహితులు కలిగి ఉండడం అది చాలా ఆశీర్వాదకరం. అది మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు. దానియేలుకి ఉన్నటువంటి స్నేహితులు ఎవరమ్మా? ప్రార్థనా పరులైనటువంటి స్నేహితులు దానియేలుకి కలిగి ఉన్నారు. కష్టకాలంలో, ఆపద సమయంలో, చనిపోయేటటువంటి పరిస్థితుల్లో, ఆ యొక్క దర్శనం యొక్క జవాబు చెప్పవలసినటువంటి పరిస్థితుల్లో దానియేలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రార్థన చేసేటటువంటి స్నేహితుల దగ్గరకు వెళ్ళాడు. అటువంటి స్నేహితులు ఉండడం మనకు ఆశీర్వాదకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే వాళ్ళతో స్నేహం చేస్తే మనం చెడిపోతాం. సరే, వాళ్ళు సరిగ్గా లేరు, మంచివాళ్ళు కాదు, త్రాగుబోతోళ్ళు, తిరిగిపోతోళ్ళు అనుకో. నువ్వు కొన్ని రోజులు నువ్వు కూడా స్నేహం చేస్తే నీకు అలవాట్లు అంటిస్తారు. దీంట్లో ఏముంది, అక్కడ ఎంజాయ్ చాలా ఉంటుంది, అక్కడ చాలా ఆనందించవచ్చు, పాపంలో ఎంతో సంతోషం ఉందని చెప్పి మంచి వాళ్ళు కూడా చెడుగా త్రిప్పేసి చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మంచి స్నేహితులు ఏర్పాటు చేసుకోవడం అది చాలా ఆశీర్వాదకరం, చాలా ఆనందం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, గాంధీ గారు ఒక స్నేహితుడితో, వాళ్ళ స్నేహితుడు చుట్ట తాగుతాడంట, మహాత్మా గాంధీ. అయితే అతనితో స్నేహం చేసి ఆ చుట్టను మానిపియాలని అనుకుంటాడు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత గాంధీ కూడా చుట్ట తాగడం అలవాటు చేసుకుంటాడు.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చెడు స్నేహం, చేయకూడని వారితో చేసేటటువంటి స్నేహం నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని మాత్రమే కాకుండా ఫిజికల్గా ఉన్నటువంటి నీ జీవితాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. చదువుకునే వాళ్ళతో స్నేహం చేస్తే నువ్వు కూడా చదువుకుంటావు, తిరిగేవాడితో రేపు ఎగ్జామ్ ఏంద్రే చదువుకునేది, రాసేయచ్చలే, మేము చదువుతున్నాం ఏందని చెప్పి తీసుకొని పోతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్నేహం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, 1వ వచనంలో ఇంకొకటి ఉంది, దుష్టులు. అది నీ స్నేహితులు ఎలాగా ఉండకూడదంటే దుష్టులుగా ఉండకూడదు, పాపులుగా ఉండకూడదు, అపహాసకులయ్యి ఉండకూడదు. వీళ్ళు దుష్టులు, పాపులు, అపహాసకులు నీ స్నేహితులుగా ఉంటే నీ జీవితం అంతే, కుక్కలు చింపిన ఇస్తరైపోతుంది. అలా కాకుండా 2వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, అలా కాకుండా దేవుని వాక్యమును, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యమును దేవారాత్రములో ధ్యానించేవాడు. దేవుని వాక్యం అంటే ఏంటి? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దయుండెను, వాక్యమే దేవుడయ్యుండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చెను, ఆయనే ప్రభు అయినటువంటి యేసు. నువ్వు ఆయనతో స్నేహం చేస్తావు నేర్చుకుంటే 3వ వచనంలో రాయబడి ఉంటుంది, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటావు. నీ స్నేహితులు ఎవరు పరిశీలించుకో. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. నా యొక్క ఈ మెసేజ్ యొక్క శీర్షిక, టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్ ఏంటంటే, ప్రియ కుమారునిగా దేవుని యొక్క ఆమోదము పొందడం. చెప్పండి, ప్రియ కుమారునిగా, చెప్పండి నాతో కలిపి, ప్రియ కుమారునిగా దేవుని యొక్క ఆమోదము పొందడం. అది నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే, మనమందరం కుమారులం, కుమార్తెలం. అయితే ఇక్కడ ఏమని ఈ మెసేజ్ శీర్షికలో మీరు గమనించినట్లయితే, ప్రియ కుమారునిగా, ప్రియ కుమారునిగా, బిలౌడ్ సన్నగా నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఆమోదం పొందాలి. వాక్యంలోనికి వెళ్దాం. అది నా మెసేజ్ యొక్క టైటిల్. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఆఖరి వచన భాగం, 17వ వచన భాగం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచన భాగం. మత్తయి సువార్త కొత్త నిబంధన 3వ అధ్యాయం 17వ వచన భాగం మనం చూసుకున్నాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి, చదవండి, ఆకాశము నుండి వచ్చాను. ఇన్ ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే, a voice from heaven saying, this is my beloved son in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. వెల్ ప్లీజ్డ్ అని ఉంటుంది. దానికి పర్యాయ పదాలు ఏంటంటే గ్లాడ్ అంటారు. గ్లాడ్ అంటే సంతోషపడుతున్నాను, తృప్తి చెందుతున్నాను, ఆనందపరచబడుతున్నాను. ఇది దాని అర్థం ఇంగ్లీష్లో. యాక్చువల్గా ఇంగ్లీష్ నుంచే తెలుగులోనికి బైబిల్ని తర్జుమా చేశారు. కాబట్టి మనం ఎక్కువగా బైబిల్ని ధ్యానం చేసేటప్పుడు, అంటే చదవడం వచ్చిన వారి గురించి నేను చెప్తున్నాను, మీరు ఇంగ్లీష్లో మూల వాక్యము, మూల తర్జుమా ఏదైతే ఉందో దానిని ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ ఉంటే దానిలో ఉన్నటువంటి లోతైన అర్థాలు అనేది మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అది
థియలాజికల్గా మీరు వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది. సరే, ఈ వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ ఆనందించే దగ్గర నేను ఒక 3 పదాలు పెడతాను. తృప్తిపరచబడుచున్నాను, సంతోషపరచబడుచున్నాను. ఈ మాటలు ఎవరు చెప్పారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిసం తీసుకోవడానికి ఏమండి ఆ యొక్క యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత, బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చిన తర్వాత, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని బయటికి అనగా ఒడ్డు మీదకి వచ్చాడో, పరలోకము నుంచి హెవెన్ నుంచి ఒక స్వరం వినబడతా ఉంది. ఏమని వినబడతా ఉందంటే, ఏమండి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ ట్రినిటీని మనం అర్థం చేసుకోవచ్చు. ట్రినిటీ అనగా ఏమండి, త్రిత్వాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క స్వరం ఎవరు మాట్లాడుతుంది? తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడని. అక్కడ తండ్రి బయలుపరచబడతా ఉన్నాడు. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. కుమారుడు అక్కడ మనకి కనబడతా ఉంది. యేసు ప్రభు బయటికి వచ్చిన తర్వాత పావురము వలె పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చిందనమాట. నేను ఒకసారి ఈ వాక్యం చదివేటప్పుడు ఆ మాట 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. నేను 2014లో బాప్తిసం తీసుకున్నా. 2014లో నేను బాప్తిసం తీసుకొని, ఆ బాప్తిసం ఇచ్చేటటువంటి తొట్టె, లేకపోతే మీరు కొంతమంది ఏట్లో, మనమైతే ఏట్లో ఇస్తూ ఉంటాం కదా, ఇక్కడ ఆ బాప్తిసం ఇచ్చేటటువంటి ఆ తొట్టిలో నన్ను ముంచి బాప్తిసానికి నేను మునిగి పైకి లేచిన తర్వాత ఆకాశం వైపు చూస్తున్నా. అంటే పావురం ఏమైనా వచ్చిద్దేమో నా మీదకని, అట్లాగేమన్నా ఒకటి వస్తుందేమోనని నేను ఇట్లాగా, అంటే యేసు ప్రభువుకి అలాగ జరిగింది కదా అని చెప్పి నా మీద కూడా అట్లాగ వస్తుందేమోనని ఒక ఇదిలో ఉన్నాను. కానీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తన పరిశుద్ధాత్మని ఆయన మన లోనికి పంపిస్తాడన్నమాట. అది పరిశుద్ధాత్మ అనేది అది పావురంలాగే రావాలని లేదు, అది ఒక నిదర్శనం. ఏమండి, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత, నువ్వు ఎప్పుడైతే బయటికి రాబడతావో, నువ్వు నీ హృదయము, నీ శరీరము, నీ దేహము పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది. దానికి నిదర్శనం ఏంటంటే, నువ్వు ఏదన్నా పాపం చేస్తున్నావు అనుకో, నీ హృదయంలో చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నావు, నువ్వు చేయకూడనటువంటి కార్యాలు, నువ్వు యేసు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు చేయకూడనటువంటి కార్యాలు చేస్తున్నావు అని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చెప్తా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేర్చుకోవలసినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బాప్తిసం ఎవరు తీసుకుంటారమ్మా చెప్పండి? పాపులు తీసుకుంటారు బాప్తిసం, అవునా కాదా? పాపం, మనమందరం పాపం చేశాము, పాపం వలన వచ్చే జీతం మరణము. అయితే ఈ పాపము యొక్క శిక్ష నుండి దేవుడు నన్ను బయటికి విడుదల చేశాడు అని చెప్పి మనం ఏం చేస్తామంటే, నా పాపాలన్నీ యేసు రక్తంలో కడగబడిని, ఇకను జీవించేవాడును నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు, పాతవి గతించిపోయినవి సమస్తము క్రొత్తవైనవి అని చెప్పి ఈ లోకంలో ఉన్న వారికి సాక్ష్యం కొరకు మనం బాప్తిసం తీసుకుంటాం, అవునా కాదా? అవునా కాదా? ఏమండి, దాని కొరకే తీసుకుంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం ఉందా చెప్పండి?
లేదు. మరి బాప్తిసం ఎందుకు యేసు ప్రభువుకి? ఎందుకనంటే ప్రియమైన ఐడెంటిఫికేషన్ విత్ హ్యుమానిటీ అన్నమాట. అది అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవ అవతారంగా నేను ఈ లోకానికి వచ్చాను, మనిషి అని ప్రతి ఒక్కడికి ఏమండి బాప్తిసం అవసరం. అతడు పాపి కాబట్టి బాప్తిసం తీసుకోలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మానవ అవతారములో నేను ఈ లోకములో ఉన్నాను అనేటటువంటి ఐడెంటిఫికేషన్, ఒక నిదర్శనం ఈ లోకానికి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి అతను బాప్తిసం తీసుకోవడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఏమని పిలిచాడంటే మై బిలౌడ్ సన్. ఏమని పిలిచాడు? నా ప్రియ కుమారుడు. ఏమని పిలిచాడు? నా కుమారుడు అని పిలవలేదు కానీ నా ప్రియ కుమారుడు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ప్రియ కుమారులుగా పిలువబడిన వారిని కానీ మనం చూసుకున్నట్లయితే హనోకు గురించి మనం చూసుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలోనికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews chapter 11 and verse 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ అధ్యాయము 5వ వచన భాగం చదవండి ఎవరైనా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోబడిన కనుక అతడు కనబడలేదు. ఏమండి దేవునికి ఎలాగున్నాడంట? ఇతను దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందిన గనుక అతడు ఏమయ్యాడంట? దేవుని చేత కొనిపోబడిను. ప్రియ కుమారుడిగా. ఏమండి మనమందరము ఈ మాట ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనమందరము దేవునికి ప్రియ కుమారులుగా ప్రియ కుమార్తెలుగా మనం మార్చబడాలి అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉండాలి. హనోకు ఏ విధంగా అయితే దేవునికి ఏమండి ఆమోదయోగ్యముగా విశ్వాసమును బట్టి హనోకు ఏమండి మరణమును చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు దేవునికి ఇష్టుడై ఉన్నట్లు సాక్ష్యము పొందెను. దేవుడు మన జీవితాన్ని కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఏమండి ఆ బాప్తిస్మము తీసుకొని ఎప్పుడైతే ఆ ఒడ్డు మీదకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడో ఆయన చూచి ఏమని అంటున్నాడంటే ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతని యందు నేను ఇష్టపడుతున్నాను, ఇతని యందు నేను తృప్తిపరచబడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు ప్రియమైన కుమార్తెగా ప్రియమైన స్నేహితుడిగా నువ్వు ఉండాలి అని అంటే దేవుడికి ఇష్టుడుగా నువ్వు ఉన్నట్లు సాక్ష్యమును సంపాదించుకోవాలి. ఎవరు ఇవ్వాలి ఆ సాక్ష్యం తెలుసా? నీ పక్కనున్న వారు కాదు ఇవ్వాల్సింది సాక్ష్యం. ఏమండి నీ యొక్క తోటివారు లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి నీ సంఘములో ఉన్నవారు కాదు ఇవ్వాల్సింది సాక్ష్యం. నీకు ఇవ్వాల్సినటువంటి సాక్ష్యం ఎవరో తెలుసా? దేవుడు ఇవ్వాలి సాక్ష్యము. హనోకు గురించి సాక్ష్యం ఎవరు పలుకుతూ ఉన్నారు? దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇంకొకరి గురించి చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చూద్దాం రండి. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచన భాగం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా
ఏర్పరిచిన మరియు ఆయన నేను యెషయా కుమారుడైనటువంటి దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతనను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏమని చెప్తున్నాడంట? ఇతడు నా ఉద్దేశ్యములన్నీ, అతడు నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి నాకు ఇష్టమైనటువంటి కుమారుడు ఎవరు తెలుసా? ఏమండి? రాజు అయినటువంటి దావీదు. దేవుడు దావీదు గురించి పలుకుతున్నటువంటి సాక్ష్యము, నా ఉద్దేశాలు ఏంటి? ఆయన ఉద్దేశాలంటే ఏమండి? ఇజ్రాయేలీలో ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోకి వచ్చిన తర్వాత ఆ 10 పలకలు కానీ ఆ మందసం కానీ ఎక్కడుందంటే గుడారాల్లోనే ఉన్నాయి. ఎక్కడున్నాయమ్మా? గుడారాల్లోని. వీరేమో సరైనటువంటి మంచి మంచి మేడలు మిద్దులు కట్టుకొని, దావీదు కూడా ఏమండి పెద్ద మ్రానులతో, దేవదారు మ్రానులతో అతను బిల్డింగ్లో నివసిస్తా, అక్కడ ఉన్నటువంటి జనాలు నివసిస్తూ ఉంటే దేవుడి మందిరం ఎక్కడుంది? గుడారాల్లో ఉన్నప్పుడు దావీదు ఆ గుడారాన్ని, ఆ మందిరాన్ని చూచి ఏమండి అతను హృదయములో ఒక ఆలోచన చేస్తాడు. ఏమని చేస్తాడంటే, నేను దేవదారు మ్రానులతో ఉన్నటువంటి మందిరంలో నివసిస్తూ నా ప్రభు అయినటువంటి నా రక్షకుడైనటువంటి ఏమండి ఈ దేవుడు ఆయన మందసము ఈ గుడారంలో ఉండడం ఏదైనా న్యాయమేనా? ఒక మందిరము కట్టాలని అతను ఆలోచన పూనుకుంటాడు తన హృదయములో. అది దేవుని యొక్క ఉద్దేశము కూడా. అప్పుడు దేవుడు అంటాడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, ఇతడు నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను కూడా, నీవు నా ప్రియమైనటువంటి మై బిలౌడ్ సన్, నా ప్రియ కుమారుడివి, నా ప్రియ కుమార్తెవి అని దేవుడు నిన్ను పిలవాలి అనంటే నీలో ఉండవలసినటువంటి 2వ లక్షణం, దేవుని యొక్క ఉద్దేశాలను నీవు నెరవేర్చాలి. దేవుని యొక్క యుద్ధాలను నువ్వు చేయాలి. దేవుని యొక్క కార్యములను నువ్వు చేయాలి. అప్పుడే నువ్వు ఎలా ఉంటావంటే దేవునికి ప్రియమైనటువంటి కుమారుడిగా నీవు ఉంటావు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం ఒక మాట. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచన భాగం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 11వ వచన భాగం చూడండి. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. చాలు. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దానియేలు దేవుడి దృష్టికి ఎలా ఉన్నాడమ్మా? బహుప్రియుడిగా ఉన్నాడు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడివి. ఎలాంటి సాక్ష్యములు ప్రియమైన దేవుని బిడ్డలారా! ఏమండి అంతకు ముందున్నటువంటి వారు పొందుకున్నారు. హనోకుని అంటాడు, నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు. దావీదుని అంటాడు, నా ఉద్దేశాలను నెరవేర్చేటటువంటి వాడవు. ఏమండి దానియేలు గురించి ఏమంటాడంటే, దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి మనం తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని నా ప్రియ కుమారుడు అన్నట్లుగా దేవుడు మనల్ని చెప్పగలడా? ఆర్ వి ఏ బిలౌడ్ వన్స్? మనం ప్రియ కుమారులుగా మనం ఉంటున్నామా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా.
రావడం వెళ్తాం కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు దావీదు జీవితంలోనికి మనం వచ్చి చూసినట్లయితే, దేవుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నాడో దావీదు కూడా తన హృదయములో అదే ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడు ఇజ్రాయేలీల పట్ల లేకపోతే ఎటువంటి కార్యాలు చేయాలని ఆయన ఉద్దేశపూర్వకంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా అతని ప్రజల పట్ల అదే చేయాలనే ఆలోచనలు కలిగి ఉన్నాడు. దానియేలు అయితే బహుప్రియుడిగా ఉన్నాడు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడు. ఎంత మంచి సాక్ష్యాలు బైబిల్లో పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, రిజెక్ట్ చేయబడిన వారు కూడా ఉన్నారు. సమయం లేదుగా ముందుకు వెళ్తాను. దేవుని చేత రిజెక్ట్ చేయబడిన వారు కూడా ఉన్నారు. సౌలు రాజును మీరు చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు ఒకసారి అది చూద్దాం మనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. అందుకు సౌలు, నీ ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలుల అర్పించుట కంటేను ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటేను మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యాక్సెప్టెడ్ అనగా దేవుడు ప్రియ కుమారునిగా ఆమోదం పొందేటటువంటి ఆ యొక్క ఏమండి ఆ లిస్టులో ఆ యొక్క గుంపులో నువ్వు ఉన్నావా, లేకపోతే సౌలు రాజును దేవుడు రిజెక్ట్ చేసినట్లుగా? చాలామంది అనుకుంటారు, ఏమండి, కానుకలు ఇస్తే దేవుడు నా ప్రార్థనని అంగీకరిస్తాడేమోనని అనుకుంటారు. దేవుడు మందిరంలోకి వచ్చి పరిచర్య చేస్తే దేవుడు నన్ను ఏమండి నా పరిచర్యని నన్ను ఆమోదం పొందుతాడేమో, అంగీకరిస్తాడేమో అని అనుకుంటాడు. దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉంది, ఒకడు బలులను అర్పించడం వలన దేవుడు సంతోషించిన, ఒకడు కానుకలు ఇవ్వడం వలన దేవుడు అంగీకరించిన. గుర్తుపెట్టుకో సౌలు, పొట్టేలు కొవ్వు అర్పించుట కనటే ఏమి చేయడం శ్రేష్టమంట? దేవుని యొక్క మాట వినడం శ్రేష్టము. ఏమండి, నువ్వు ప్రియ కుమారుడిగా, నువ్వు బహుప్రియుడిగా, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవాడుగా, ఇష్టానుసారముగా దేవుని చేత మై బిలౌడ్ సన్ అనేటటువంటి బిరుదు లేకపోతే అనేటటువంటి ఆమోదం నువ్వు పొందాలంటే నీలో ఉండవలసినటువంటి లక్షణం, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను నువ్వు తూచే తప్పకుండా వినడం. లేకపోతే దేవుడు రిజెక్ట్ చేస్తాడంతే. ఇజ్రాయేలీల ప్రజలను కూడా మీరు చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, వారు ఆయన చెప్పినటువంటి మాట వినకపోవట చేత వారు అరణ్యములో ఎలాగైపోయారంట? ఆకులు రాలినట్లు రాలిపోయారు.
గాడ్ రిజెక్టెడ్ ఇజ్రాయెలైట్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బాప్తిసము తీసుకొని నువ్వు బయటికి వచ్చిన తర్వాత, లేకపోతే నువ్వు మారు మనసు పొందిన తర్వాత, లేకపోతే ఈ రోజునైనా దేవుడు నీతో చెప్పగలడా, యు ఆర్ మై బిలౌడ్ సన్, యు ఆర్ మై బిలౌడ్ డాటర్. దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రియ కుమారుడికి ఉండడానికి ఒక మోడల్గా పెట్టాడు యేసు ప్రభువుని. మనం ఎవరైనా క్లాస్లో జాయిన్ అయినప్పుడు కానీ, ఒక టీచర్స్ కొంతమంది స్టూడెంట్స్ని ఒక మోడల్ విద్యార్థులుగా తీసుకుంటారు. అంటే వాడు చదివే విధానాన్ని బట్టి, వాడు అక్కడ చేసేటటువంటి హోంవర్క్ను బట్టి ఏం చేస్తాడంటే కొంతమంది మోడల్ విద్యార్థులుగా ఏర్పాటు చేస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా తండ్రి యొక్క ప్రియ కుమారుడికి యేసయ్య ఎవరంటే మోడల్. ఈ మోడల్గా తీసుకోవడానికి యేసు ప్రభువులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం ధ్యానించుకొని ముగిస్తాం. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ ప్రియ కుమారుడిగా ఉండడానికి మొదటి ఆయనలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఒబీడియన్స్, దీనత్వం. ఎవరి చేత బాప్తిసం తీసుకున్నాడు యేసు ప్రభు? ఎవరి చేత? బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను చేత యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, అయ్యా నీ చేత నేను తీసుకొనవలసిన వాడవనై ఉండగా నేను నీకు బాప్తిసం ఇచ్చేదా? యేసు ప్రభు అంటారు, నీతి యావత్తు జరుగు నిమిత్తము ఇప్పుడు ఇలాగా జరగని. యేసు ప్రభువులో ఉన్నటువంటి దీనత్వం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని కుమారుడై ఉండి ఏమండి ఒక మనిషి చేత బాప్తిసము తీసుకోవడానికి అతను సిద్ధపరచబడ్డాడు. ఏమండి యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో కానీ మీరు చూసినట్లయితే, దేవుని చిత్తము, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచన భాగం, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచన భాగంలో కానీ మీరు చూసినట్లయితే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనకిష్టమైనటువంటి కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ దేవుని చిత్తము చేసేటటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టే అతడు ప్రియ కుమారుడిగా పిలువబడ్డాడు. దేవుడు ఏ విషయము, ఏ మాట అయితే యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తా వచ్చాడో దాన్ని అన్నిటినీ ఆయన ఏం చేస్తాడంటే తూచే తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. ఒబీడియన్స్ అతనిలో కనిపిస్తూ ఉంది. ఏమండి దేవుని చిత్తము చేసేటటువంటి మనస్సు కనిపిస్తూ ఉంది. అతనిలో పరిశుద్ధత కూడా దాగి ఉన్నది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మీరు కానీ చూసినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం కానీ మీరు చూసినట్లయితే, మొదటి పేతురు 1వ అధ్యాయము 16వ వచన భాగం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అతను సమస్తమైనటువంటి ప్రవర్తనలో పరిశుద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి ఏమని పిలువబడ్డాడు తండ్రి చేత? మై బిలవుడ్ సన్. ఇంకా ఏమండి అతను సబ్మిట్ చేసుకున్నాడు.
తండ్రి యొక్క ఆలోచనకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే ఏమండి సబ్మిట్ చేసుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ బికేమ్ ఒబీడియంట్ టు డెత్ అంట. అతడు తనను తాను ఎలాగూ తగ్గించుకున్నాడంటే మరణమగునంతగా సబ్మిట్ చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పిలువబడ్డాడు? మై బిలౌడ్ సన్, నా ప్రియ కుమారుడు, నేను నీ యందు ఆనందించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఈ లోకములో ఉన్నటువంటి వారి చేత చప్పట్లు కొట్టించుకోవడం కంటే ఏమండి దేవుని యొక్క ఆమోదం కొరకు నువ్వు బ్రతుకు, అది నీకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ లోకములో ఉన్నటువంటి వారి యొక్క చప్పట్లు కొట్టించుకోవడం కొరకు నువ్వు బ్రతికే దానికంటే దేవుని యొక్క ఆమోదం పొందడం కొరకు నువ్వు బ్రతుకు, అది నీకు ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన ఎలాగ జీవించాడంటే దేవుని యొక్క ఆమోదము పొందినటువంటి ప్రియ కుమారుడిలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించాడు. ఎప్పుడు ఈ మాట తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుతో చెప్పాడు తెలుసా? యేసు యొక్క జీవితం అప్పటికే 30 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత చెప్పాడు అన్నమాట ఈ మాట. ఎప్పుడు చెప్పాడమ్మా? ఈ 30 సంవత్సరాలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు పరిచర్యకి రాలేదు. పరిచర్యకి రాకపోయినా ఆయన మనిషే కదా, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, ఏమండి వాళ్ళతో కలిసి కూర్చున్నాడు, తిన్నాడు, తిరిగాడు, ఏమండి మందిరంలోనికి వెళ్ళాడు, వచ్చాడు, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఆయన ఎలాగ చేశాడంటే దేవుని చిత్తానికి లోబడి చేశాడు, విధేయతతో చేశాడు, ఏమండి సబ్మిట్ అయి చేశాడు, పరిశుద్ధత కలిగి జీవించాడు. కాబట్టి ఏమండి అతను బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు, ఒక బహుమానమైనటువంటి ఒక పలుకును, ఒక బిరుదును అతనికి ఇచ్చాడు. ఏమనంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాడు. హీఈస్ మై బిలౌడ్ సన్. నేను ఆనందిస్తున్నాను, నేను తృప్తిపడి ఉన్నాను, నేను సంతోషపడి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నిన్ను చూచి ఏమండి నిన్ను అడిగినప్పుడు నువ్వు ప్రియమైనటువంటి కుమార్తెగా నువ్వు ఉండగలుగుతావా? ప్రియమైనటువంటి కుమారుడుగా నీవు నేను దేవుని చేత ఆమోదము పొందినటువంటి, గాడ్ యాక్సెప్ట్ చేసినటువంటి, దేవుడు అప్రూవల్ ఇచ్చినటువంటి ఒక ప్రియ కుమారుడుగా నీవు నేను ఉండగలుగుతామా? లేకపోతే మన ఇష్టానుసారమైనటువంటి జీవితంతో సౌలులాగా రిజెక్ట్ చేయబడినటువంటి ప్రియ కుమారుడిగా మనం ఉంటామా? ఆలోచించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు అంటున్నాడు, ఈయన నా కుమారుడు, ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుణ్ణి ఆనందించేటటువంటి, ఆనంద పెట్టేటటువంటి ప్రియ కుమారుడిగా, దేవుని చేత ఆమోదం పొందినటువంటి ప్రియ కుమారులుగా మనం ఉన్నామా? పరిశీలించుకుందాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మనసులో ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు. ప్రభువా, నేను ప్రియమైనటువంటి కుమారుడిగా, ప్రియ కుమార్తెగా నేను లేనయ్యా. యేసుక్రీస్తు ప్రభువారితో తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట, హీఈస్ మై బిలౌడ్ సన్, ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో చెప్పగలడా? ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల యొక్క జీవిత కాలంలో ఎటువంటి పాపము లేనివాడి, దేవుని చిత్తాన్ని చేసేటటువంటి వ్యక్తిగా, దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చేటటువంటి వ్యక్తిగా, విధేయుడిగా, శిలువ మరణము వరకు అతను తగ్గించుకున్నటువంటి వ్యక్తిగా, దేవుని చిత్తమును చేసేటటువంటి ఒక వ్యక్తిగా
యోహాను చేత కూడా బాప్తిజం తీసుకునేటటువంటి పరిస్థితిలోనికి వెళ్ళినటువంటి విధేయుడిగా మనం యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుని అంటున్నాడు, హీఈస్ మై బిలవ్డ్ సన్, ఇతడు నా యొక్క ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హనోకు దేవుని చేత ప్రియ కుమారుడిగా ఎంచబడ్డాడు. ఇతడు నా ఇష్టానుసారుడు కనుక నేను ఇతన్ని తీసుకొని పోబడి తిని. దావీదుతో అంటాడు, నా ఉద్దేశములు నెరవేర్చేటటువంటి నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు. దానియేలుతో దేవుడు అంటున్నాడు, ఇతడు నాకు దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. మనతో అనగలడా దేవుడు? లేకపోతే సౌలుని, నీవు నేను చెప్పినటువంటి మాట వినలేదు కనుక ఈ రాజ్యమును నీ దగ్గర నుంచి నేను తీసివేస్తున్నాను, సౌలా యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పి దేవుడు పలికినట్లుగా మనం రిజెక్టెడ్ లిస్ట్లో ఉన్నామా లేకపోతే యాక్సెప్టెడ్ లిస్ట్లో ఉన్నామా ఆలోచించుకుందాం, పరిశీలించుకుందాం. దయగలిగిన ప్రభువా, ప్రేమ నమ్మకం కలిగిన మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన కొద్ది నిమిషాలు నీ ప్రియ బిడ్డలతో నాయన నీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయనా దావీదుని నా ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి వాడిగా, బహుప్రియుడిగా దానియేలుని నువ్వు ఎంచుకున్నావు ప్రభువా. నాయనా అయా, నేను మై బిలవ్డ్ సన్ అంటావా, మై హేటెడ్ సన్ అంటావా ప్రభువా? నేను ఎలాగ ఉన్నాను? నీ ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా ఉన్నాను అయా, నీకు ఇష్టానుసారంగా, నీకు ఆమోదయోగ్యంగా, అయా ఆమోదం పొందినటువంటి ప్రియకుమారుడుగా, ఆమోదం పొందినటువంటి వ్యక్తిగా, మనుష్యుడిగా నేను ఈ లోకంలో భక్తి చేస్తా, నేను జీవిస్తూ ఉన్నానా లేకపోతే నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతూ ఉన్నాను? దయగలిగిన రాజా, జ్ఞానము దయచేయండి, కృప చూపించండి, సహాయం దయచేయండి అయా. నీ చేత రిజెక్ట్ చేయబడితే అయా నా జీవితం ఎంత ఘోరం ప్రభువా. నాయన రిజెక్ట్ చేయబడినటువంటి సౌలు యొక్క జీవితాన్ని చూచుకుంటే అతడు తనకు తానుగా తన కత్తి మీద పడి తనే చనిపోయాడు ప్రభువా. సూసైడ్ చేసుకొని, ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. తరతరాలు సౌలుకి ఉండవలసినటువంటి ఆ రాజ్యాధికారం, ఆ సింహాసనాన్ని నువ్వు తీసివేసినావు ప్రభువా. ఇజ్రాయేలీలు కూడా అయా నాయన నీ మాట వినక అరణ్యములో ఆకుల వలె రాలిపోయి నాయన రిజెక్ట్ చేయబడినారు ప్రభువా. నా తండ్రి, నా ప్రభువా, మీరు ఆమోదించేటటువంటి ప్రియ కుమారుని యొక్క గుంపులో మేము ఉండడానికి మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ నా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, చక్కని వాక్య సందేశాన్ని మనము ఆలకించాం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందిస్తున్నాను అని యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు చెప్పిన సందర్భం. మనము కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలన్నది దేవుని ఆశ, దేవుని కోరిక. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పొందుకునేంత వరకు మన మనస్సులో ఆ మాట, మన మదిలో ఆ యొక్క తలంపు ఖచ్చితంగా ఉండవలసినదే. నేను మాట్లాడుతున్నాను, ఈ మాట దేవునికి ఆమోదయోగ్యమా, దేవుని సంతోషపెట్టేదేనా? ఈ పని చేస్తున్నాను, ఈ యొక్క పని దేవుని సంతోషపెట్టేదేనా? బస్ దేవుణ్ణి ఎలాగా సంతోషపెట్టాలి అని అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 62వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమారిని చూసి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె గురించి చూశారనుకోండి, ఎంత సంతోషిస్తాడో. ఒకసారి పెళ్ళి పీటల మీద ఉన్న వాళ్ళకి చక్కగా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. బహుశా ఎప్పుడైతే క్రిస్టియన్ మ్యారేజ్లో పైన వలయేసేసేసి బస్ ముసిమిసి నవ్వులు నవ్వుకుంటారు, పక్కన కొంచెం అది జరగమని చెప్పేసి. సో అసలు ఆ చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి వాళ్ళ బంధం చూస్తుంటే. తన యొక్క పెళ్లి కుమార్తెని ఎట్లా చూడాలి అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటుంది.
నేను ఎగ్జాంపుల్ చెబుతున్నాను. చిరంజీవి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవుతుంటే చిరంజీవి హడావుడి చేస్తున్నాడు. ఇంకా చిరంజీవి హడావుడి తెలుసు కదా, హడావుడి మొత్తం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే పెళ్ళి కుమార్తె అవసరం అక్కడి నుంచి వస్తూ ఉంటే అన్నయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి ఇటొచ్చి ఈ ముళ్ళు ఉంటే ఆ ముళ్ళు దాటుకొని వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఏందన్న అంత పెళ్లి కొడుకు నువ్వు అంత హడావుడి ఎందుకంటే పెళ్లి కూతురు ఎట్టందో చూద్దామని నువ్వు చూడకుండా పెళ్లి చేసుకుంటున్నావన్నా అని చెప్పేసి అడిగా. సో పెళ్లి కుమార్తెను చూడాలని చెప్పి ఆయన ఎంతో సంతోషపడతాడండి. మన దేవుడు కూడా మన ఎల్ల అలాగా సంతోషపడాలి. మన రూపు, మన మాట, మన పనులు, మన మనస్సు, మన మాదిరి, మన పద్ధతి, మన క్రియలన్నింటినీ చూసి బహుశా ఈ లోకం సంతోషపడేదానికంటే బహుశా దేవుడు సంతోషపడాలి. ఈ రెండు రోజుల్లో బహుశా నేను ఒక మాట విన్నాను. భూలక్ష్మి అక్క భలే ఆనందపడుతుందంట. ఎందుకని బ్లెస్సీ గురువారం రోజు నడిపిస్తుందని మీ అమ్మ నీ గురించి భలే ఆనందపడుతుంది బ్లెస్సీ అని చెప్పేసి కల్పన వాళ్ళ అక్కకి చెప్తుంది. ఆ బిడ్డను బట్టి కొద్దిగా దేవుళ్ళు బలపడుతుందని చెప్పేసి మన దేవుడు కూడా మన యందు మన క్రియలను బట్టి మనం చేసే పనులను బట్టి దేవుళ్ళు ఉండే క్రమాన్ని బట్టి ఆనందించేవాడిగా ఉండాలి. తమ్ముడు అదే చెప్పింది. బహుశా యేసుక్రీస్తు వారి మాదిరిని బట్టి దేవుడు సంతోషపడ్డాడు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధతను బట్టి దేవుడు ఇలాగా మనల్ని బట్టి మన దేవుడు సంతోషించాలి. అప్పుడే మన ఆరాధన, మన స్తుతి, మన సమస్తం ఆయనకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. మనము ఆయన చూసి సంతోషించేవారుగా దేవుడు మనల్ని చేస్తారు. చాలా చక్కని మాటలు తమ్ముడు అందించాడు. తమ్మునికి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరపున తెలియజేస్తున్నాను. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ప్రకటనలు గమనించండి. శ్రీదేవి అక్క గురించి ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే శ్రీనని నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే చుక్కక్క నిమిత్తం కూడా, జాలమ్మంటి గారి కుమార్తె చుక్కక్క నిమిత్తం కూడా ప్రార్థించండి. దేవుడు చక్కని వెసులుబాటు, చక్కని నెమ్మదిని, వారికి ఆరోగ్యాన్ని కలుగు చేయలాగున వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే సుశీలాంటి కుమారుడు శ్రీను నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే లలితదన్ గారి అక్కగారు పెదకోటమ్మ గారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆమె గారికి కొద్దిగా షుగర్ వల్ల 550 షుగర్ ఉందంట. సో ఆ షుగర్ తోటి కొద్దిగా ఏదో చిన్న గాయమై బాగా కాలు తీసివేసిన పరిస్థితి. దేవుడు కాపాడాడు. గృహాల నిమిత్తం కొంతమంది ఎదురు చూస్తున్నారు, కొంతమంది కట్టుకుంటున్నారు. వారి నిమిత్తం ప్రార్థించండి. గర్భంతో ఉన్న బిడ్డల కోసం ప్రార్థించండి. కొంతమంది అయ్యా నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేయమని కొంతమంది చెప్పి ఉన్నారు. 2 బిడ్డలు 3 బిడ్డలు, వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. కొంతమంది సోదరి సింధూరి నిన్న ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా సోదరిని హాస్పిటల్ పంపించాం. రిమ్స్లో ఉంది. ఆ బిడ్డకి 2వ తారీఖు డెలివరీ డేట్ అని చెప్పారంట. సో వాళ్ళు ఎప్పుడు డెలివరీ చేస్తారో కనుక ఆ యొక్క బిడ్డ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సంతానం కోసం కొంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఆ బిడ్డల కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. చాలా దినాల నుంచి ఆ బిడ్డలు దేవుడు చేసే మేలు కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది అంగలారుస్తున్నారు, నిరాశపడిపోతున్నారు. దేవుడు తగిన సమయమందు వారి జీవితాలు ఉన్నతమైన కార్యాన్ని చేయలాగున ఆ బిడ్డల కోసం ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే భూలక్ష్మి అక్క వాళ్ళ అక్కగారు ఓకేనక్క, చాలా వందనాలు అక్క, చాలా వందనాలు. ఓకే, భూలక్ష్మి అక్క వాళ్ళ అక్కగారు కోట్లింగమ్మ గారు, ఆమె ప్రభునందు నిద్రించింది గత బుధవారం రోజు, మంగళవారం రోజు. సో ఆ బిడ్డ వారి భర్త గారు ఉన్నారు, ఆయన గారు కూడా చాలా అవసాన దశలో ఉన్నాడు. ఆ యొక్క ఆ మావయ్య గారి కోసం ప్రార్థన చేయండి, వారి ఆదరణ కోసం ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, మన ప్రియ సోదరు నర్సయ్య అన్న వాళ్ళ తమ్ముడు ఏసన్న విజయ్ కుమార్ అన్నయ్య నిన్న చనిపోయాడు. మీ అందరికీ తెలుసు. వారికి 2 కుమార్తెలు, మొదట తల్లిని కోల్పోయారు, ఆ తర్వాత తండ్రిని కూడా కోల్పోయారు. వారిద్దరూ మగవాళ్ళు అయితే కుదిరింది, ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడేది. మగవాళ్ళైనా కూడా ఈ టైం నుంచి వారి యొక్క తండ్రి లేకుండా తల్లి లేకుండా వారు జీవించడం చాలా కష్టం. ఎంత ఆస్తి ఉన్నా కూడా వారికి ఆదరణ లేకుండా ఉండడం చాలా కష్టం. కనుక వారి యొక్క ఆదరణ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అన్నయ్య కూడా ప్రార్థనకు వస్తామని చెప్పేసి అన్నారు. అంత మాత్రమే కాదు, ఉమన్న కూడా ఒకసారి వెళ్ళి ప్రార్థన చేశాడు. హైదరాబాద్లో కూడా ఒక అంకుల వాళ్ళు
తీతముక్కల్లో మా బావ వాళ్ళ చర్చిలో అంకుల్ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు. ఆయన కూడా చెప్పాడంట, దేవుని నమ్మకయ్యా రక్షించబడంటే నేను చిన్నప్పటి నుంచి సుబ్రహ్మ బాబు ఉన్న కాడ నుంచి ప్రార్థనకి వెళ్ళానని చెప్పాడంట. సో కొన్ని రోజులు ఉన్నట్టు నమ్ముకునేదేమో, ఎనీహౌ ఏదైనా కూడా అనారోగ్యం పాలై చనిపోయాడు. వారి ఆదరణ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రం రేపు 4వ తారీఖు కల్పనకు అలాగే అశ్వినికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ బిడ్డల కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, రేపు మంగళవారం రోజు వెంకయ్య గారు అంటే ఎవరంటే ఎరికల వెంకయ్య అంటారు కదా, ఆయన చనిపోయాడు. సో ఆయనకు ఆదరణ కూడుకుంది. ఆ కూడికిలో సంఘాన్ని మొత్తాన్ని రామని వారు ప్రేమతో ఆహ్వానించారు. ఏం చేశారు? ప్రేమతో మనలను సంఘాన్ని, దైవజనుని మనల్ని ఆహ్వానించాడు. కనుక ఆ యొక్క కూడికకు ప్రతి ఒక్కరూ చేరావాలని ప్రేమతో మనం చేస్తాం. ఇది పద్ధతి. ఇది ఇలాగ కాని పక్షంలో అది పద్ధతి కాదు. ఇది పద్ధతి, ఇది సంఘ క్రమం. సేవకుడికి చెప్పటం, సేవకుడు మీ అందరికి చెప్పటం, మీ అందరూ మాట్లాడుకొని మీరు వెళ్ళటం అనేది పద్ధతి. ఇలాగా కాకుండా మరొక విధంగా అయితే అది పద్ధతి కాదు. సంఘ క్రమాన్ని మీరు పాటించినట్లు. ఓకేనా? సో అంత మాత్రం మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. కొంతమంది అనుకోవచ్చు ప్రార్థనే కదా అయ్యా అని అనుకోవచ్చు. మొదటి సమయాల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి తమ్ముడు, అమలు చదువు. 2వ సమయాల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. 2వ సమయాల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. ద పేజ్ నెంబర్ 257. వారు నాకోను కళ్ళమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా అతడు అక్కడనే దేవుడి మందసము నొద్ద పడి, ఆ మాట నేను అన్నాను. ఏమి లేదు, మందసం తీసుకువెళ్తున్నారు వాళ్ళందరూ, ఆ ఆత్మీయంగా ఉద్యంగా బలపడుతూ సంతోషం పాటలు పాడుతున్నారు. ఆ పోతున్న ఎడ్లకి కొంచెం కాలు జారిందంట. కాలు జారేసరికి అరే మందసం పడిపోతుందని చెప్పేసి మందసం కింద పడకుండా పట్టుకున్నాడు. అంతే. ఏం చేశాడు? మందసం కింద పడుతుంది, కింద పడుకుని ఇటు పట్టుకున్నాడు. వెంటనే దేవుడు కోపం ఆయన మీద రగులు కొనగా అక్కడే చచ్చిపోయాడంట. ఎందుకు బట్టి అంటే ఆ మందసం పట్టుకోవాల్సింది ఎవరు? యాజకులు పట్టుకోవాలి, లేవీ సంతానం పట్టుకోవాలి. కానీ ఆయన ఏం చేశాడు? మందసం కింద, దేవుడు మనసం కింద పడుతూ పట్టుకుంటే ఏం తప్పయ్యా అని అంటారు. చాలామంది అంటారు కదా, దేవుని మనసం కింద పడి పట్టుకుంటే ఏం తప్పు. కానీ దేవుడు ఒక క్రమాన్ని ఉంచాడు. దాన్ని లేవులే పట్టుకోవాలి, వాళ్ళే కిందకి దింపాలి, వాళ్ళే తీసుకువెళ్ళాలని క్రమాన్ని పెట్టాడు. సో అది సంఘక్రమం. సంఘక్రమం కాకుండా మరొకటి చేస్తే, మీ ఇష్టానుసారంగా మీరు చేస్తే, బహుశా గురువారం ప్రార్థన జరుగుతుంది మనకి. గురువారం 8 గంటలకు మన ప్రార్థన జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మన ప్రార్థన? ఎక్కడెక్కడ ఊర్లో జరగటం లేదు. అనంతవరంలో యెహోవానిస్సు ప్రార్థనా మందిరంలో జరుగుతుంది ప్రార్థన. యెహోవానిస్సు ప్రార్థనా మందిరంలో గురువారం రోజు స్త్రీల కొరకు జరుగుతుంది. ఎంతమంది వచ్చారు? ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా. ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. ఇంతేనా? మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఎందుకు రాలేకపోయారు? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తప్పకుండా సంఘ క్రమాన్ని పాటిద్దాం. సంఘ క్రమం ప్రకారం మనం ముందుకు కొనసాగదాం. మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని మందిరంలో దేవుని ఇష్టాన్ని మనం ఫాలో అవుదాం. ఓకేనా? సో గురువారం రోజు ప్రార్థన జరుగుతుంది. శనివారం రోజు ప్రత్యేకమైన విజ్ఞాపన కూడిక జరుగుతుంది. అంత మాత్రమే కాదు గురువారం రోజు స్త్రీల కూడిక కూడా జరుగుతుంది. రేపు వచ్చే శనివారం రోజు ప్రత్యేకమైన సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక, ఆల్ నైట్ ప్రేయర్. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పాలనుకున్నాను. మొన్న సోదరి సాక్షి గురువారం రోజు అమ్ములు చక్కని సాక్ష్యం చెప్పింది. ఆ సాక్షి నేను మొత్తం విన్నాను. చాలా బాధ వేసింది, చాలా సంతోషం వేసింది నీ ఒక ఆత్మీయతను బట్టి. అయితే సోదరి ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేసింది, ఒక నిరాశని ఎక్స్ప్రెస్ చేసింది. ఏంటంటే, నేను
జస్ట్ అట్లా చనిపోవటం వల్ల సంఘంలో ఉపవాస కూడుకు పెట్టడం లేదు అని చెప్పి నాకు చాలా బాధగా ఉందని చెప్పింది. సంఘపరంగా చెప్తున్నాను చెల్లి, అలాగేం కాదు. ఎందుకు బట్టి అంటే ప్రస్తుత పరిస్థితులు కొంచెంగా బహుశా అననుకూలంగా ఉన్నాయి కనుక అందరికి బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి. వీటితో పాటు మనం ఉపవాస కూడి కంటే వాళ్ళు ఏం తినకుండా వచ్చారు అనుకోండి, బహుశా వారికి ఇక్కడ ఏమన్నా అయిందనుకోండి, మనకి బాధ వాళ్ళకి అయ్యిందని. అంత మాత్రమే కాదు, బయట వాళ్ళకు కూడా ప్రార్థన చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి పెద్ద హడావుడి అవుతుంది. సో అందును బట్టే, కానీ మీ అమ్మకి ఏదో సంథింగ్ మీ అమ్మను బట్టి ఇట్లా ఆపటం ఏం కాదు. నువ్వేం ఫీల్ కావద్దు, నువ్వు అలాగేం కావద్దు. సో ఇంకోటి, ఉపవాసం ఉండేవాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఉండండి, మేము ఉండమని చెప్పం, అది ఉపవాస కూడిక కాదు. సో వచ్చే శనివారం రోజు ప్రత్యేకమైనటువంటి ఉపవాస కూడిక. ఆ ఉపవాస కూడికకు సోదరుడు వెంకటేష్ ప్రభాకర్ అన్న వాళ్ళ కుమారుడు వెంకటేష్ ఆ స్నాక్స్ ఇస్తామని చెప్పాడు కనుక ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థించండి. చాలా దూర ప్రాంతంలో ఆ బిడ్డ ఉద్యోగం చేస్తున్నాడు. తన కుటుంబం నిమిత్తం, తన యొక్క తండ్రి గారి నిమిత్తం, తన యొక్క అన్నగారి నిమిత్తం, తన చెల్లి అక్క నిమిత్తం ప్రార్థన చేయమని వారు కోరారు కనుక రేపు వచ్చే శనివారం రోజు ప్రత్యేకమైన సంపూర్ణ రాత్రి కూడిక. అలాగే రేపు గురువారం రోజు ప్రత్యేకమైన స్త్రీల కూడిక ఉంది. ప్రతి ఒక్కరు చేరండి అమ్మ. గురువారం రోజు యెహోవానీసే ప్రార్థన మందిరం, అనంతవరంలో యెహోవానీసే ప్రార్థన మందిరంలో మనకు స్త్రీల కొరకు జరుగుతుంది కనుక తప్పకుండా ఆ కూడికకు చేరి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. పోయిన వారం సునీత చాలా చక్కని వాక్య సందేశాన్ని అందించారు. వారు కూడా ప్రత్యేకమైన వందనాలు. చెల్లికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వచ్చే వారం సాక్ష్యం ఉండదు, ఆ తర్వాత వచ్చేవారు ఎప్పుడు నేను సాక్ష్యం చెప్పాలన్నప్పుడు అన్నట్లు మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడు సాక్షి నేను చెప్పాలి, ఈ రోజు నేను చెప్పాలి అన్నట్లు మీరు సిద్ధంగా. నేను చెప్పిన వాళ్ళు దయచేసి ఎవరు నేను చెప్పనని చెప్పి దయచేసి అనగాకండి. ఎందుకు బట్టి అంటే మీ రక్షణ సాక్ష్యం కొద్దిగా ఒక 10 నిమిషాలైనా చెప్పాలని ప్రేమతో. స్టార్టింగ్ చాలా చక్కగా చేసింది శైల వందనాలు శైల. ఆ తర్వాత రెండోసారి చెల్లి బాగా చెప్పింది, మూడోసారి మరొకరి మీదకి ఆ యొక్క సాక్ష్యం యొక్క పడుతుంది. ఎవరు చెప్పాలో వారు చెప్తారు, దయచేసి గమనించాలని ప్రేమతో మనం అందరూ తల వంచండి. ఈ రాత్రి కాల వేళ తాళపాలెంలో కూడా పరిచర్య జరుగుతుంది. ఆ పరిచర్యలో కూడా పాల్గొనాలని ఆశ కలిగిన వారు తప్పకుండా పాల్గొనాలని ప్రేమతో మనం చేస్తాం. లాజరు నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించేయండి, వారి ఆరోగ్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం. ఇటీవల తమ్ముడు చెప్పొద్దన్నాడు కానీ నాకు ఎందుకు ఆలోచన వస్తుంది, తమ్ముడు జాను కూడా కొద్దిగా ఇటీవల కాలంలో కొద్దిగా బాగలేదు. దేవుడు మహాకృపను బట్టి దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. తమ్ముడి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మరి అందరూ. ఓకే, సాగరిక వరమ్మక్క వాళ్ళ కుమార్తె సాగరిక, ఆవిడ చాలా రోజు నుంచి చాలా కష్టపడి రాస్తుంది ఎగ్జామ్స్. ఆవిడకి మొన్నే చాలా కొద్దిగా మిస్ అయింది, ఒక 2 మార్కులు 1 మార్కులో మిస్ అయిపోయింది కనుక ఆ బిడ్డ నిమిత్తం సాగరిక నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ఎలాదిగా చెల్లిస్తున్నాం. చాలా అమూల్యమైన మాటలు, అమూల్యమైనటువంటి ఆరాధన క్రమములో మమ్మల్ని నడిపించారు. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఈ వారమంతయు మా హృదయంలో దాచుకొని, మా హృదయంలో ఉంచుకొని ఆ వాక్యానుసారమైన భక్తితోటి ముందుకు కొనసాగే విధంగా మీ సహాయాన్ని దయచేయండి. నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు ఏ అక్కరతోటి, ఏ కొదువుతోటి, ఈ యొక్క ఆక్రందనతోటి నీ పాదసంధిలో చేరారో, ఈ యొక్క అనారోగ్యముతో నీ పాదసంధిలో చేరారో అయ్యా, వారిని దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆరోగ్యం ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి. ప్రత్యేకంగా శ్రీదేవక్క నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, శ్రీనర్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభు, చుక్కక్క నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, అన్నపూర్ణక్క నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కొంతమంది అనారోగ్యతున్నారు ప్రభు, వీరందరి నిమిత్తం ప్రత్యేకంగా వారి నీ యొక్క పాదస్థందులు జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యా, మీరు తప్ప ఎవరు కృప చూపగలరు ప్రభు, మీరు చెప్ప ఎవరు ఆదరించగలరు ప్రభు. అయ్యా, మీరు బలపరచండి, బలపరచండి, బలపరచండి. నీ అమూల్యమైనటువంటి కలువరి రక్తాన్ని వారి మీద ప్రోక్షించమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపి సంపూర్ణమైన విడుదల వారికి దయచేసి నీ కృపలో ముందు కొనసాగించమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి. ఈ వారమంతయు అయ్యా చేరువచ్చిన వీళ్ళందరికీ ప్రత్యేకమైన తోడు దయచేసి నీ సన్నిధి వారికి ఉంచి వారి ప్రయాణాల్లో, వారి ప్రయత్నాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి సమస్తములో నీ చిత్తానుసారముగా వారి బలపరిచి ముందుకు కొనసాగించమని మరొక మారు ఇంతకంటే అత్యధికమైన ఆనందముతోటి నీ పాదసందులో చేరే విధంగా నీ సహాయం దయచి
రేపు 4వ తారీఖు ఎగ్జామ్ రాబోతున్నాడు, బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తాం. సాగరిక నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, అశ్విని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, కల్పన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకెంతమంది బిడ్డలు అయితే రాస్తున్నారో వారందరి మీద ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు కష్టపడి రాస్తున్నారు అయ్యా. వారు చదువు తగినటువంటి ఒక చక్కని ఉద్యోగాన్ని వారికి ఏమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పాద సన్నిధిలో వారు మేలు పొందుకొని ఈ స్థలములో ఎలుగెత్తి నా దేవుడు ఒక మంచి మేలు చేస్తారని చెప్పి ఒక గొప్ప సాక్షులుగా ఈ స్థలంలో నిలబడే విధంగా నీ సహాయాన్ని బిడ్డలందరికీ ప్రత్యేకంగా దైత్యమైన దయచేస్తారా. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు యెహోవానిసి ప్రార్థనా మందిరంలో చేరిన మనందరికీ ఈ వారమంతా తోడయండి, కృపాక్షేమాలతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రేపు మంగళవారం రోజు అంత మాత్రమే కాదు, చెప్పడం మర్చిపోయాను. సుశీలక్కయ్య ఒక చిన్న కానుక తీసుకొచ్చి ఇచ్చింది. అక్కడ చెవిలో చెప్పిపోయింది, ఆయన కూడా మీకు చెప్తాను. తను ఒక చీటీ వేస్తుందంట. తన యొక్క కుటుంబ అవసరాల నిమిత్తము ఇప్పుడు వస్తే బాగుండేది అనుకుంది. సీటీ అంటే ఒక సంవత్సరం తర్వాత వస్తే ఆమె ఇల్లు కట్టుకుంటుంది కదా, ఆమెకి అవసరానికి ఉపయోగపడవు. అప్పుడైతే ఇప్పుడు ఉపయోగపడతాయి కనుక కానుక అయ్యా నాకు ఆ చీటీ పాట వస్తే ఖచ్చితంగా కానుక ఇస్తానని చెప్పేసి ఒప్పుకుందంట. చక్కని కానుక తీసుకొచ్చింది. ఆ గృహం నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది త్వరలో కంప్లీట్ అయ్యి అక్కడ గృహప్రవేశ కార్యక్రమం జరగాలని మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూడికి ముగించబడింది, సెలవు తీసుకున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రక్కవర వందనం చెప్పుకొని సమాధానము తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఓకే, ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక.